హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న యాంప్లిఫైయర్ వచ్చేసి ఎన్లాబ్స్ CA12 ఓకేనా. మనకి లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది, మనకి ఇది కంప్లీట్గా షార్టింగ్లో అయితే ఉండడం జరిగింది ఓకేనా. నేను షార్ట్ అనే కాంపోనెంట్స్ అనేది రిప్లేస్ చేయడం జరిగింది అన్నీ కంప్లీట్గా. మనకి బర్న్ అయిపోయి షార్ట్ అయిపోయిన కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, PF కావచ్చు, రెక్టిఫైర్స్ కావచ్చు, చిన్న చిన్న ప్రతి ఒక్క కాంపోనెంట్ షార్టింగ్లో ఉన్నదంతా రిమూవ్ చేసేసి రిప్లేస్ చేసి రెడీ చేసుకోవడం జరిగింది. ఒకసారి టెస్టింగ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్, మన యాంప్లిఫైయర్ అనేది ఆన్ చేసేసి ఓకేనా. ఇక్కడ నేను ఆన్ చేస్తున్నాను యాంప్లిఫైయర్ అనేది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్విచ్ అనేది ఇక్కడ ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి లైట్ అనేది బ్లింక్ అవుతుంది. మనకి ప్రొడక్షన్ రిలీజ్ అయిన తర్వాత పవర్ అనేది స్టేబుల్గా అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, మనకి స్టేబుల్గా అయితే ఉండడం జరిగింది పవర్ అనేది ఓకేనా. మనకి ఎటువంటి షార్టింగ్ అనేది లేకుండా ఆన్ అయితే అయిపోవడం జరిగింది. మనం ఒకసారి ఇన్పుట్ సిగ్నల్ అనేది కనెక్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ స్టీరియో మోడ్లో అయితే పెట్టుకోవడం జరిగింది నేను. ఇక్కడ మీరు చూడొచ్చు ఓకేనా, ఇక్కడ కింద కంప్లీట్గా స్టీరియో మోడ్లో అయితే పెట్టుకోవడం జరిగింది. నేను ఛానల్ ఏకి అయితే ఇన్పుట్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఛానల్ ఏకి ఇన్పుట్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది. మనకి సిగ్నల్ అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ రొటేట్ చేస్తున్నాను వాల్యూమ్ అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి సిగ్నల్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఏ. అదేవిధంగా బి కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ఓకేనా. ఇక్కడ ఏలో నుంచి రిమూవ్ చేసేసి నేను బీకి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఓకే. ఒకసారి బీ జోన్ కూడా మనం సిగ్నల్ అవుట్పుట్ అనేది చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి బీ జోన్ కూడా పర్ఫెక్ట్గా వర్కింగ్ కండిషన్లోకి అయితే రావడం జరిగింది ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, యాంప్లిఫైయర్ అనేది పర్ఫెక్ట్గా రిపేర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా వర్కింగ్ కండిషన్లోకి అయితే వచ్చేసింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.